ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని. Today is a sacred day. ఇది Uttarayana. విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము. It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom. సూర్యుడు ప్రతి నెలకుడను ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు. Sun shifts from one house to other as per the zodiac system. కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటంటే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు. As it starts from the Capricorn zodiac system, this is called Makara Sankranti. ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధమైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి. As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness. కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి. Therefore, for victory in every field, Sankranti stands as the witness. దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు. This is described in myriad ways. దినకరుడు శాంతుడైతోచే దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే. The day is shorter and shorter, and we find the chill weather, wind blowing. పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడదొడగిరి. We find the farmers singing in glory, watching the harvest బంతి around. పువ్వుల ముఖములంత విప్పి The flowers chrysanthemum blossom in fall. మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి There will be enough of grain and wealth at our residences. సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే. The beautiful Sankranti approaches with these signs. మానవుడు కృషి కల్పినటువంటి చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వ ధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహముల్లో ప్రవేశిస్తుంటాయి. Because of his work in the fields, he gets the harvest and the grain. ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది. Sankranti is most auspicious from this point of harvest. ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి. Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest. మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడాను అత్యవసరము. Man needs physical rest. శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క నిజమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది. If we have got the rest at the physical level, mental and spiritual, then you will have the rest in the true sense. సంక్రాంతి ఇది సంక్రాంతి. ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది, శాంతిని అందించేటువంటిది, క్రాంతిని అందించేటువంటిది. Sankranti confers sacred light, sacred peace. మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది. It's only the inner latent bliss that expresses itself. మానసిక యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది. There will be a change in the outer environment. సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది. We develop the tender, soft, noble feelings.